మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాటల మనిషి కాదని ఆయన చెప్పింది చేస్తారని చేసి చూపిస్తారని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె సింధూరా పొంగూరు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆమె నెల్లూరు నగరం 45వ డివిజన్ విజయమహల్ రైల్వే గేట్ సెంటర్ తదితర ప్రాంతాల్లో మహిళా శక్తి టీం టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా సింధూరకి ప్రజలు ఘన స్వాగతం పలికారు. డివిజన్లోని ప్రతి షాప్కెళ్లి 2014 నుంచి 19 వరకు నారాయణ చేసిన అభివృద్ధిని వివరించారు. ప్రచారంలో టిఫిన్ దుకాణంలో దోశలు పోస్తూ వ్యాపారస్తులతో సరదాగా గడిపారు. ప్రజల్ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు, కష్టాలు, బాధలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. లేదా తను చేసిన స్కీమ్స్ ద్వారా రెవెన్యూని ఇంకా పూల్ చేసిన ఏరియాస్ అయి ఉండొచ్చు. డిఫరెంట్ ఫార్మ్స్లో తను రెవెన్యూ అన్నది జనరేట్ చేశారు. ఆ రెవెన్యూనంతా, ఆ ఖజానానంతా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఖాళీ చేసేసింది. ఖాళీ చేయడమే కాకుండా 100 రూపాయలు వాళ్ళు తీసుకొని 10 రూపాయలు అప్పు రూపంలో చేసి మన చేతుల్లో పెడుతున్నారు, ఆర్ పెడుతున్నట్టు నటిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు, నాయకుడు అంటే సంపాదించేవాడు, అలాగే ప్రజల చేత సంపాదించేటట్టు చేసేవాడు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు అలాంటి విజన్ ఉన్న నాయకులు. తను అప్పు తెచ్చి మనకి 10 రూపాయలు చేతికి ఇవ్వడమే కాదు, తను యాక్చువల్గా సంపాదించి పెట్టి అప్పు లేకుండా 15 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తామని తన హామీ ఇచ్చారు. ఆయన ఒట్టి మాటల మనిషి కాదు, ఆయన చెప్పిందే చేస్తారు, చేసి చూపిస్తారు త్వరలోనే. ఆ 15 రూపాయలు కూడా తను సూపర్ 6 అన్న ప్రోగ్రాంతో ఆల్రెడీ ఏమేం చేయబోతున్నారో మనందరికీ చెప్పారు. అది చిన్నపిల్లలకి, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లలకి 15,000 రూపాయలు పర్ ఇయర్ వాళ్ళ చదువుల కోసం కానివ్వండి, లేకపోతే స్త్రీలకి 18 ఇయర్స్ దాటిన వాళ్ళకి 1,500 రూపాయలు పర్ మంత్ వాళ్ళ ఖర్చుల కోసం కానివ్వండి, అలాగే